మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ దినపు దేవుని సన్నిధి కొరకు, దేవుని వాక్యం కొరకు మనము ఆలోచన కలిగి ఉంటుండగా, మనం చదివినటువంటి మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో హన్నా ప్రార్థన చేస్తూ తన యొక్క ప్రార్థనలో కొన్ని మాటలు తెలియపరుస్తూ ఉంటుంది. ప్రఖ్యాతి నందినటువంటి విలుకాండ్రు ఓడిపోదురు, తొట్టిల్లిన వారు బలము ధరించుకొందురు. ఈ బలము అనే మాట పదే పదే ఈ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటున్నాం. ఒక మనిషి ఈ భూమి మీద నిలబడాలంటే, ఈ భూమి మీద జీవించాలంటే, అతడు తొట్టిల్లకుండా తన ప్రయాణాన్ని కొనసాగించాలంటే అతనికి బలము కావాలి. ఏం కావాలి? బలము కావాలి. ఈ బలము అనే పదాన్ని మనం గమనిస్తే హీబ్రూలో దీన్ని గెహూరా అంటారు. గెహూరా అంటే బలము. దేవుని వాక్యము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దేవుడు, పరాక్రమం కలిగినటువంటి దేవుడు, యూదా గోత్రపు సింహము, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వాధికారి అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ గెహూరా అనేటువంటి మాట అంటే దేవుని యొక్క బలము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావాన్ని మనం గమనిస్తే, ఆ దేవుని యొక్క శక్తి, ఆ దేవుని యొక్క ప్రభావం మనకు భూమి మీద ఎంత అవసరమో, ఈ భూమి మీద మనం కొనసాగాలంటే దేవుని యొక్క బలాన్ని మనము ధరించుకోవాలి. కాబట్టి ఆ బలం ఎలా పొందుకుంటాం, ఆ బలాన్ని ఎలా మనము పొందుకోగలము, లేకపోతే ఆ బల సామర్థ్యములను ఎలా మనం అందుకొని ముందుకు వెళ్ళగలము అనేటువంటి విషయాన్ని ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఒక లేఖన భాగాన్ని మనము చదువుదాము. 150వ కీర్తన 150వ కీర్తన గ్రంథం 150 2వ వచనం చదవండి. ఆయనను స్తుతించుడి, ఆయన పరాక్రమ కార్యములను గురించి ఆయనను స్తుతించుడి అనే మాట మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క పరాక్రమమైన కార్యములను మనం ఆలోచన చేస్తే, ఆయన తన మాట చేత సమస్తమును కలగజేసినాడు. దేని చేత? తన మాట చేత. అంటే ఆయన ఎంత బలము గలవాడో, అంటే అధికారము, ఆధిపత్యము, శక్తి, ప్రభావము కలిగిన వాడు మాత్రమే ఒక మాట శాసిస్తే ఆ మాట నెరవేరుతుంది అనమాట. కాబట్టి దేవుడు బలవంతుడు, దేవుని యొక్క బలము, దేవుని యొక్క శక్తి ఎంత అని మనం ఆలోచన చేస్తే దానికి అంతు లేదు. అందుకని ఆయన సర్వశక్తి మంతుడు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఆ సర్వశక్తి మంతుని యొక్క నీడలో మనము నివసిస్తూ ఉంటున్నాము. కీర్తనల గ్రంథం 89వ కీర్తనలో మనం చూస్తాము, ఆయన పరాక్రమము కలిగినటువంటి బాహువు కలిగిన వాడు అనే మాట కూడా మనం గమనిస్తాము. 89వ కీర్తన 13వ వచనం. పరాక్రమము గల బాహువు నీకు కలదు, నీ సమస్త బలము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. దేవుని యొక్క బలమైనటువంటి హస్తము, పరాక్రమము కలిగినటువంటి హస్తము, ఆయన బలమైన బాహువు కలిగినటువంటి వాడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి గెరువా అనేటువంటి పదాన్ని మనం హీబ్రూలో మనం గమనిస్తే బలము, శక్తి, సామర్థ్యము అనేటువంటి పదాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అంటే దేవుని యొక్క బలము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సామర్థ్యము ఒక మానవుడు ఈ భూమి మీద ఏం చేయాలంట? పొందుకోవాలి. అయితే ఎలా పొందుకుంటాము ఈ సామర్థ్యాన్ని? ఎలా పొందుకుంటాం? దేన్ని బట్టి ఈ సామర్థ్యమును మనం అందుకోగలము? మరొక లేఖన భాగం చదువుదాము అందులోనే. ఎందుకంటే దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క సన్నిధి మనం ఎలా పొందుకుంటాము అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తున్నాం, లోకంలో ఒక సామెత ఉంటుంది. ఏంది? బలవంతులను వశపరుచుకోవాలి అంటే బహుమానాన్ని ఏం చేస్తారట? ఇస్తారట. ఒకడు బలవంతుడు కనబడ్డాడు అనుకోండి, వాడిని మనం వశం చేసుకోవాలంటే ఏం చేయాలంట? బహుమానం అనే దాన్ని వినియోగిస్తారంట లోకంలో. మామూలుగా లోకంలో ఎవడన్నా ఒకడు, నేను కొంచెం బలం కలిగి ఉన్నాను, మరింత బలాన్ని నేను సమకూర్చుకోవాలి, బలవంతులు లోకంలో ఉన్నారనుకో, కాబట్టి ఆ బలవంతుడు నా దగ్గర ఉంటే నా బలం ఇంకా పెరుగుతుంది అని చెప్పి ఏం చేస్తారంట? బహుమానములు ఇచ్చి ఆ బలవంతులను తన వశము చేసుకొని తన బలాన్ని పెంచుకుంటారంట. యెషయా గ్రంథం చదవండి అన్నమాట. యెషయా గ్రంథం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ. కాబట్టి దేవుని ఆత్మ ద్వారా మనము బలము పొందాలి. శక్తి చేత కాదు, బలము చేత కాదు. ఏముంటుంది అక్కడ? శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, కానీ యెహోవా ఆత్మ ద్వారా మనము శక్తిమంతులం అవుతాము అంట. కాబట్టి మనం బలం పొందాలి, అన్ని విషయాలలో మనం బలం పొందాలి అంటే ఫస్ట్ దేవుని ఆత్మను పొందాలి, దేవుని ఆత్మ సన్నిధిని మనం అనుభవించాలి. అలా అనుభవించినప్పుడు మనము దేవుని బలాన్ని భూమి మీద పొందుకుంటామంట. అదే యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనం.
ప్రభువును ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. సెలవిచ్చుచున్నాడు. మీరు మరలి వచ్చి మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన బలము కలుగును. సో ఎలా బలము కలుగుతుందంటే మనకి ఊరకుండి ఆయనను నమ్ముకొనుట వలన నీకు బలము కలుగును అంటాడు. సో కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి బలము, పరిశుద్ధాత్మ ద్వారా మనము బలము పొందాలి. తర్వాత ఆయనను నమ్ముకొనుట ద్వారా బలం పొందాలి. దేవుని బలాన్ని మనం ఎలా పొందుతాము అంటే ఫస్ట్ నీవు నమ్మాలి దేవుణ్ణి. నీవు ఆయన నమ్మదగిన వాడని నీవు నమ్ముకొని ఎప్పుడైతే నిలిచి ఉంటావో దేవుని బలాన్ని నీ జీవితంలో నీవు ఏం చేస్తావంట పొందుకుంటావు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని బలాన్ని మనం పొందాలి, అది ఆత్మ ద్వారా పొందుతాము. రెండోది ఆయనను నమ్ముకొనుట ద్వారా దేవుని బలాన్ని పొందుతాము అంట. నమ్మకం లేకుండా దేవుని యొక్క బలమును నీవు పొందలేవు. జకర్యా గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తాము, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు అనే మాట మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి మనం దేవుని బలాన్ని పొందాలి. ఎందుకు బలము, దేనికి బలము పొందాలి అంటే లోకంలో మీకు శ్రమ కలుగును కాబట్టి మీరు ఏం చేయాలట ధైర్యముగా ఉండాలి. ధైర్యముగా ఉండాలంటే ఎప్పుడు ధైర్యం వస్తుంది? నీకు ఒక బలం ఉంటేనే ధైర్యంగా ఉండగలవు, నీకు ఒక ఆధారం ఉంటేనే నువ్వు ధైర్యంగా ఉండగలవు. కాబట్టి ఆ ఆధారము దేవుడై ఉంటే, ఆ ఆధారము దేవుడిచ్చేటువంటి బలమై ఉంటే మనము ధైర్యముగా ఉండగలము అంట. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్తలో మరొక మాట మనం చదువుతాము, 16వ అధ్యాయము 13వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటిని వినునో వాటిని బోధించును. సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి 33 వచ్చి 33 16 33 నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి. నేను లోకమును జయించి ఉన్నాను. సో కాబట్టి దేవుడు లోకమును జయించి ఉన్నాడు. కాబట్టి ఆ లోకమును జయించిన వాడు చెప్తున్నటువంటి మాట ధైర్యము తెచ్చుకొనుడి అంటున్నాడు. సో కాబట్టి మనం బలం పొందాలంటే దేవుని ఆత్మ దగ్గరికి రావాలి. దేవుని ఆత్మ దిగి వచ్చినటువంటి ఆత్మీయమైన స్థితిని మనం కలిగి ఉన్నప్పుడు మనం బలం పొందుతాము. ఎందుకంటే మన బలం చేత, మన శక్తి చేత జరగదు, కానీ దేవుని ఆత్మ ద్వారా చాలా కార్యాలు జరుగుతాయి అంట. సో కాబట్టి దేవుని యొక్క బలాన్ని మనము పొందుకోవాలి. అయితే ఆ బలము మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో మనం ఎలాగ చదివిన భాగంలో చూస్తున్నాం. రాజులకు బలం ఇచ్చేవాడు ఆయనే అంటాడు. సో కాబట్టి బలం ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు బలం. మన జీవితాలలో బలాన్ని పొందాలి. ఏ బలాన్ని పొందాలి? ఇహ సంబంధమైనటువంటి బలము కాదు, దేవుడిచ్చేటువంటి బలం పొందాలి అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఒక మనిషికి దేనికి బలం అవసరం? ఇప్పుడు ఆర్థిక సంబంధమైన బలం, బంధువుల సంబంధమైన బలం, మనుషులకు సంబంధించినటువంటి బలం, లేకపోతే ఉద్యోగ సంబంధమైన బలం, ఫైనాన్షియల్ బలం, ఏదో ఒక బలం అయితే మనం కలిగి ఉండాలి. అయితే ఆ బలం దేని కొరకి? ఎందుకు ఆ బలాన్ని మనం పొందుకోవాలి? ఎందుకు కలిగి ఉండాలి? మీరు చదవండి, మరొక లేఖన భాగాన్ని చదువుదాం. ఆదికాండము 49వ అధ్యాయం 23వ వచనం. ఎందుకు మనకు బలం అవసరం? అసలు దేవుని బలం మనం ఎందుకు పొందాలి? లేకపోతే ఆర్థిక సంబంధమైన బలం ఎందుకు పొందాలి? వీలుకాండ్రు అతని వేధించిరి, వారు బాణములతో. ఇక్కడ యోసేపు మనకు కనబడతా ఉంటున్నాడు. యోసేపుని తన యొక్క అన్నలు ఏం చేశారంట? హింసించారు. తన అన్నలు అతన్ని ఏం చేశారంటే బాధించారు, గుంటలో వేశారు, శ్రమపరిచారు. అలాంటోడు అలా శ్రమపడి, అన్నల చేత బాధింపబడి, హింసింపబడి, అమ్మివేయబడి వేరొక ప్రాంతానికి వెళ్ళి కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ఉన్నతమైన పొజిషన్కి వచ్చిన తర్వాత మరలా అదే అన్నలు తన ముందుకు వచ్చినప్పుడు ఈయన బలం పొందినాడు, శక్తి పొందినాడు, ప్రభావం పొందినాడు, అధికారం పొందినాడు, హోదా పొందినాడు. అన్ని విషయాలలో అక్కడ ఒక మాట అంటాడు ఆ ఐగుప్తు దేశపు ఫరో, నీ సెలవు లేకుండా ఒకడు కాలైనను చెయ్యైనను ఎత్తడు, సమస్తము నీ స్వాధీనంలో ఉంది అంటాడు. అంటే అంతగా బలము పొందినాడు యోసేపు. ఇప్పుడు చదవండి. వీలుకాండ్రు అతని వేధించిరి, వారు బాణములు వేసి అతని హింసించిరి. యాకోబు గొలుచు పరాక్రమశాలి అయిన వాని అస్తబలము వలన అతని విల్లు యోసేపు యొక్క విల్లు ఏమైనదంట? బలమైనది అయ్యింది. ఇజ్రాయేలుకు బండయు
ఇశ్రాయేలీయులకు బండయు మేపడివాడును ఆయనే. నీకు సహాయము నీ తండ్రి చేయు. ఆ. నీ తండ్రి దేవుని వలన నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనలతోనూ కింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ సమస్త దీవెనలతోనూ గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించును. సర్వశక్తిమంతుని దీవెనను అతని బాహుబలము నిన్ను దిట్టపరచును. యోసేపు యొక్క బలము యాకోబు తన తండ్రి అయిన యాకోబు యొక్క దేవుని హస్తబలము వలన వచ్చింది. ఇప్పుడు అలాంటి పొజిషన్లో ఉన్నటువంటి యోసేపు తన అన్నలు వచ్చినారు. ఏం చేయాలి ఇప్పుడు? మామూలుగా అయితే ఏం చేస్తారు? పగ తీర్చుకుంటారు. నన్ను కొట్టారు, నన్ను హింసించారు, నా మీద మీ బాణములు వేశారు, నన్ను గుంటలో వేశారు, నన్ను ఏమంటారు అమ్మేశారు, నన్ను అన్ని విషయాలలో ఏమంటారు దూరం చేశారు. కాబట్టి ఏముంటుంది లోపటే? ఏముంటుంది మామూలుగా? అక్కడ ఒక మాట ఉంది. యోసేపట బలం పొందాడు, కానీ ఎందుకు బలం పొందాడు అంటే పగ తీర్చుకోవడానికి కాదు. దేవుడు మనకు బలం ఎందుకు ఇస్తాడు? సంపద ఎందుకు ఇస్తాడు? ఐశ్వర్యం ఎందుకు ఇస్తాడు? ఆశీర్వాదం ఎందుకు ఇస్తాడు అంటే ఇతరుల మీద పగ తీర్చుకోవడానికి కాదు. యోసేపట విల్లెక్కి పెట్టాడంట. విల్లు ఎక్కు పెట్టాడు, కానీ వదలలేదంట. వదలడానికి బలం కావాలా? వదలకుండా లాగి అలాగే పట్టుకోవడానికి బలం కావాలా? కోపం తీర్చుకోవడానికి బలం కావాలా? ఆ కోపాన్ని అణుచుకోవడానికి బలం కావాలా? సో కాబట్టి పగ తీర్చుకోవడానికి కాదు, కానీ దేనికోసం దేవుణ్ణి బలం అడగాలి అంటే ప్రభువా క్షమించడానికి బలం కావాలి, బిగబట్టడానికి బలం కావాలి, ఓపిక పట్టడానికి బలం కావాలి. యోసేపుకి దేవుడట ఏం చేసినాడట? తన హస్తబలము చేత యోసేపుని దేవుడు బలపరిచినాడంట. దేని కొరకి? క్షమించడం కొరకి, దీర్ఘశాంతం చూపించడం కొరకి, పగ తీర్చుకొనకుండా ఉండేటువంటి ఏమంటారు దాన్ని, ఆ నిగ్రహం కలిగి ఉండడం కోసము యోసేపుకి ఏం కావాలి? బలం కావాలి. అందుకని ఆయన అంటున్నాడు ఏమని? సర్వశక్తిమంతుని యొక్క బాహు యోసేపుని ఏం చేసింది అంటే బలపరిచిందంట, ఆయనకు బలం ఇచ్చింది అనే మాట మనం అక్కడ చూస్తున్నాం. విల్లెక్కి పట్టుకున్నాడు కానీ వదలలేదు. బలం ఉంది, అధికారం ఉంది, హోదా ఉంది, పగ తీర్చుకోవడానికి అవసరమైన ఆ మనుషులు వచ్చారు, కానీ అతడు ఏం చేయలేదు. విల్లెక్కి పెట్టాడంట, కానీ లాగి పట్టుకున్నాడంట, వదలలేదంట. అలా వదలకుండా ఉండడం కోసం అతనికి ఏం కావాలి అంటే బలం కావాలి. సో కాబట్టి మన జీవితాల్లో చాలాసార్లు మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక బయటపడిపోతూ ఉంటాం. ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేయడానికి దేవుని బలం కావాలి మనకి. ఆత్మఫలములు ఫలించడానికి ఏం కావాలి మనకి? బలము కావాలి అంట. ఆత్మఫలములు ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము. వీటిని చూపడం కోసం ఏం కావాలి? అవి అంత ఈజీగా చూపలేము. నువ్వు ప్రేమ చూపాలన్నా అంత ఈజీగా రాదు, దయ చూపాలన్నా అంత ఈజీగా రాదు, దీర్ఘశాంతం చూపాలన్నా అంత ఈజీగా రాదు అంట. అదే ఆదికాండం చూడండి. ఆదికాండము 50వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువుదాం. యోసేపు తన దగ్గరకు వచ్చిన అన్నల విషయంలో తాను ఎలా ప్రవర్తించినాడో మనకు అక్కడ కనబడుతుంది. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి, ఒకవేళ యోసేపు మనయందు పగబట్టి మనమతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించును అనుకొని. కాబట్టి అన్నలు భయపడిపోతా ఉన్నారు. తండ్రి చనిపోయినాడు, ఇప్పటిదాకా ఓపిక పట్టాడు, తండ్రి ఉన్నాడని మన మీద పగ తీర్చుకోలేదేమో, ఇక తండ్రి చనిపోయాడు కదా, తప్పకుండా వాడు పగ మన మీద తీర్చుకుంటాడు. ఎందుకంటే పగ తీర్చుకునే పొజిషన్లో ఉన్నాడు. వానికి డబ్బు ఉంది, పదవి ఉంది, హోదా ఉంది, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి. ఇది లేదంటూ ఏది లేదు అని భయపడిపోయినారంట. అయితే 44వ వచనంలో చూడండి. అందులోనే 40వ వచనం కాదు, 41వ అధ్యాయం 40వ వచనం, 41వ అధ్యాయం 40వ వచనం. 20లో ఏముంది? మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదను. వారితో సో కాబట్టి పగ తీర్చుకునే స్థానంలో అంటే దేవుని స్థానంలో నేను ఉన్నానా అని చెప్పి ఏమంటున్నాడు. సో కాబట్టి దేనికి బలం కావాలి అంటే కూలగొట్టడానికి బలం అవసరం లేదు, నిలబెట్టడానికి బలం కావాలి, కట్టడానికి బలం కావాలి, కట్టడానికి బలం కావాలి, కూలగొట్టడానికి బలం అవసరం లేదు. కాబట్టి యోసేపు ఏం చేస్తున్నాడంటే కూలగొట్టడానికి ట్రై చేయట్లేదు, కానీ ఏం చేస్తున్నాడట? నిలబెట్టడానికి ట్రై చేస్తున్నాడు. నేను మిమ్ములను మీ పిల్లలను పోషిస్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటున్నాడు. సో కాబట్టి పోషించడానికి బలం కావాలి.
యోసేపు చేస్తున్నది అదే అన్నమాట. ఎందుకు ఇక్కడ అంటే దేవుడు మనల్ని దీవించాలని మనం కోరుకుంటాము, కానీ ఆ దీవెన ఎందుకు? నేను హెచ్చించుకోవడానికా, లేకపోతే మనము ఇతరులకి సహకరించడానికా, సహాయం చేయడానికా? సో మన దీవెన అనేకులకు ఆశీర్వాదకరంగా అవ్వాలి అంట. అబ్రహాంతో దేవుడు అంటాడు ఏమని, నేను దీవిస్తా, అయితే నీవు నీ సంతానము సకల జనులకు ఏం కావాలట, ఆశీర్వాదకరంగా మారాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటున్నాడు. గలతీలకు రాసిన పత్రిక మనం చదివాం కదా ఇందాక. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. దేవుని ఆత్మ ద్వారా మనం బలం పొందుతాం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైనది ఏదియో నియమమేదియో లేదు అంటున్నాడు. సో కాబట్టి నియమం ఏంటి ఆ నియమము అంటే, మనల్ని కట్టడానికి దేవుడు మనల్ని దీవిస్తాడు, కట్టడానికి దేవుడు మనకి బలం ఇస్తాడు, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు మనకి బలం ఇస్తాడు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి ఈ బలం దేనికి అంటే కట్టడానికి, క్షమించడానికి, లేకపోతే పగదీర్చుకొనడానికి కాదు, కానీ కూలగొట్టడానికి కాదు, కానీ మనము కట్టడానికి, నిలబెట్టడానికి దేవుడు మనకి ఏమిస్తాడు, బలం ఇస్తాడు. సో కాబట్టి మనం బలం దేని కొరకు కోరాలి? ఆర్థిక విషయాల్లో మనం బలవంతులం అవ్వాలి, ఆరోగ్య విషయంలో మనం బలవంతులం అవ్వాలి, లేకపోతే సమాజంలో మనం బలవంతులం అవ్వాలి. దేని కొరకు అంటే మనము నిలబెట్టడానికి, ఆశీర్వదించడానికి, క్షమించడానికి మనకు బలం కావాలి అనే మాట మనము చూస్తూ ఉన్నాం. సో కాబట్టి అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాము, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. చదవండి అన్నమాట 1వ అధ్యాయం 8వ వచనం. యెరూషలేములోను, యూదయ సమరయ దేశములలోను, భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. సో కాబట్టి పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు, అయితే భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. సో ఎందుకు శక్తి పొందుతాం మనం? దేనికోసం అంటే శక్తి? మనము సాక్షులమై ఉండడానికి. దేవుడు మనల్ని చీకట్లో నుంచి, అంధకారంలో నుంచి మనల్ని పిలిచాడు. దేనికి పిలిచాడు అంట? ఆయన గుణాతిశయములను ప్రచురించడానికి అనే మాట. సో కాబట్టి బలం ఎందుకు పొందాలి, శక్తి ఎందుకు పొందాలి, సామర్థ్యం ఎందుకు పొందాలి అంటే, ఒకటి మనము క్షమించడానికి శక్తి పొందాలి, కట్టడానికి మనం శక్తి పొందాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి కట్టడానికి శక్తి పొందాలి, దేవునికి సాక్షులమై ఉండడానికి మనము ఏం కావాలంట, శక్తి పొందాలి. శక్తివంతులముగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది దేవుని యొక్క శక్తిని మన జీవితాలలో కలిగి ఉండాలి. ఆ దేవుని శక్తి ఎలా పొందుకుంటాము అంటే, ఒకటి తన ఆత్మ ద్వారా మనం పొందుకుంటాం. రెండోది ఎలా పొందుకుంటామంట, మీరు ఆయనను నమ్ముకొని ఊరక నిలిచి ఉండిన ఎడల. ఆయన నమ్ముకుంటే మనం దేవుని బలం పొందుతాము. ఆయన పరిశుద్ధాత్మను మనం పొందినప్పుడు దేవుని బలాన్ని పొందుతాము. అయితే ఎందుకు ఈ బలము అంటే, మనం క్షమించడానికి, ఆత్మఫలములు ఫలించడానికి, కట్టడానికి, పోషించడానికి దేవుని యొక్క బలము, దేవునికి సాక్షులమై ఆయన గుణాతిశయములను ప్రచురించడానికి మనకి ఏం కావాలంట, మనం బలం పొందాలి. సో కాబట్టి మనం దేవుని నన్ను బలపరచు, నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు అని అడిగేటప్పుడు నీ మైండ్లో ఇది ఉండాలి. ఏది ఉండాలి? దేనికోసం దేవుడు నన్ను బలపరచాలి, దేనికోసం దేవుడు నన్ను దీవించాలి, దేనికోసం దేవుడు నాకు శక్తినివ్వాలి అంటే, ఆయన గుణాతిశయములను లోకములో ప్రచురించడానికి మనకు శక్తి కావాలి అంట. మరొక లేఖన భాగం చదువుదాం. బైబిల్లో మనం చూస్తాము, రూతు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడ బోయాజు మనకు కనబడతా ఉన్నాడు. బోయాజు ఎవరు అంటే, ఆ దేశంలో ధనవంతుడు, శక్తివంతుడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. అతడు చాలా ఆస్తిపరుడు, అతడు ఎలీమెలెకు కుమారుడు, వంశపు వాడు, అతని పేరు బోయాజు. సో కాబట్టి ఈ బోయాజు ఎవరు అంటే ధనవంతుడు. ధనవంతుడు అనగానే మాకేం గుర్తొస్తుంది? అతడు శక్తి కలిగిన వాడు, బలం కలిగిన వాడు, అన్ని విషయాల్లో ఆయనకి అధికారం ఉంది. సో కాబట్టి ఆ దేశంలో ఆయన ధనవంతుడు. ఇదే మాట మనకి మరి గుణవతి అయిన స్త్రీ గురించి మాట్లాడినప్పుడు, గుణవతి అయిన స్త్రీ దొరుకుట అరుదు, అది ముత్యము కంటే అమూల్యము అంటాడు. ఆ గుణవతి అయిన స్త్రీ అనే దగ్గర కూడా ఇదే మాట, అంటే సామర్థ్యము కలిగిన స్త్రీ. అన్ని విషయాలలో, అన్ని విషయాలలో బలము, సామర్థ్యము కలిగిన స్త్రీ. ఆ గుణవతి అయిన స్త్రీ గురించి సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో మనం చూస్తాము. 10వ వచనాన్ని మనం గమనిస్తే, సో కాబట్టి అట్టిది దొరుకుట అరుదు, అది ముత్యము కంటే అమూల్యమైనది అంటాడు. అంటే బోయాజు ఎలా అయితే ఆ దేశంలో ధనవంతుడై ఉన్నాడో, అంటే ఒక పురుషుడు ఎలా అయితే ధనవంతుడై ఉన్నాడో, అదే రీతిగా ఒక స్త్రీ తన యొక్క కుటుంబ విషయంలో ఆమె సామర్థ్యము కలిగినది,
ఆ సామర్థ్యము కలిగిన వారిని గుణవంతులుగా ఏమంటారు, గుణవతి అయిన స్త్రీ అని చెప్పి ఇక్కడ పిలుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యోహాను సువార్త 19:30 యేసు ప్రభువారు మరి శిలువ మీద ఉన్నప్పుడు ఆయన చివరిగా ఒక మాట పలుకుతూ ఉంటాడు. యోహాను సువార్త 19:30 యేసు ఆ చిలుక పుచ్చుకొనిన సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సమాప్తమైనదని చెప్పాలంటే ఏదైనా ఒక పని అప్పగించారనుకోండి, మనకి ఆ పని అంతా ముగించినప్పుడు ఎండ్ అయిపోయింది, ముగించాను, సమాప్తమైంది. సమాప్తమైంది అని చెప్పగలిగిన సామర్థ్యము ఆయనకున్నది. దేనికి బలం కావాలి? మనకివ్వబడినటువంటి పని సమాప్తమైనదని చెప్పగలిగిన బలం కావాలి, శక్తి కావాలి. దానికోసం శక్తి కావాలి. యేసు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, తండ్రి గ్రంథపు చుట్టలో నన్ను గురించి నీవు రాసిన ప్రకారం ఎబ్రీ పత్రిక 5:10 మనం చూస్తాము. తండ్రి 10:9 నన్ను గురించి రాయబడిన ప్రకారము ఇదిగో నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను అంటాడు. సో కాబట్టి ఆయన ఏ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు? ప్రతి మనిషి ఈ భూమి మీద సమాప్తమైనది అని చెప్పగలిగిన సామర్థ్యాన్ని మనము పొందుకోవాలంట. అపోస్తలుడైన పౌలు అంటాడు ఏమని, ఇదిగో నా పరుగు కడముట్టించి తిని, నాకు అప్పగించబడిన పనిని నేను ముగించి తిని, ఇదిగో నా కొరకు మహిమ కిరీటము ఉన్నది. సో ఏం చెప్తున్నాడు ఆయన? ఇదిగో నాకు అప్పగించబడిన పని నేను ముగించాను, సమాప్తమైనది, నేను వచ్చిన కార్యం ముగించబడింది. యేసు ప్రభువారు శిలువ మీద పలుకుతున్నటువంటి మాట కూడా అదే మాటగా మనం చూస్తూ ఉన్నాం. చదవండి ఎబ్రీ పత్రిక 10:9 నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడి ఉన్నవి. ఆ రెండవ దానిని కాబట్టి దేవుని చిత్తము చేయడానికి ఆయన వచ్చాడు. అందుకని ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు, తండ్రి ఇదిగో నీ చిత్తం, తండ్రి చెప్పింది నేను చేస్తున్నా, తండ్రి ఇచ్చిన మాట నేను పలుకుతున్నా, తండ్రి చేయమన్నది నేను చేస్తున్నా, తండ్రి 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 అని మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఆయన చిత్తం చేయడానికి ఆయన వచ్చి ఉన్నాడు. దాన్ని ముగించినప్పుడు చెప్తున్నాడు, సమాప్తమైనది, ద ఎండ్, ఫినిష్ అంటున్నాడు. నువ్వు నాకు అప్పగించిన పని మిషన్ కంప్లీట్ అంటున్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే, మిలిటరీ భాషలో చెప్పాలంటే మిషన్ కంప్లీట్. ఓ మిషన్ స్టార్ట్ అవుతుంది. ఆ మిషన్ స్టార్ట్ అయ్యి ముగించేంత వరకు అందులో ఎంతమంది పాల్గొంటారో, ఎంతమంది చనిపోతారో, ఎంతమంది దాన్ని ముగిస్తారో తెలియదు. అది ముగించినప్పుడు ఫినిష్, మిషన్ కంప్లీట్ అంటారు. సో కాబట్టి యేసు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు దేవుని చిత్తము చేయడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ఆ చిత్తము ముగించినప్పుడు ఆయన చెప్తున్న మాట, ఇదిగో సమాప్తమైనది. దేవుని చిత్తము చేయడానికి, దేవుని చిత్తము ముగించడానికి మనకు ఏం కావాలంట? శక్తి కావాలి, దేవుని బలం కావాలి. నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక ఉద్దేశం ఉంటుంది, ఒక చిత్తం ఉంటుంది. ప్రతి మనిషి భూమి మీదకి తల్లి గర్భంలోంచి బయటకు వస్తున్నప్పుడట మోకాళ్ళ మీద ఉండి చేతులు కట్టుకొని తల వంచి, ఇదిగో నీ చిత్తం చేయడానికి నేను వస్తున్నానయ్యా బయటకు వస్తాడంట. కానీ వెళ్ళిపోయేటప్పుడు ఎలా వెళ్తాడు? ఎల్లెలకి పడుకొని 2 చేతులు ఇటు అటు పెట్టి, ఫినిష్, ఇదిగో నేను వచ్చిన పని ముగించబడింది. హల్లెలూయా. సో దేనికి శక్తి కావాలి అంటే దేవుని చిత్తము మన పట్ల, ప్రతి మనిషి పట్ల దేవునికి ఒక చిత్తము, ఒక ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళికను నువ్వు నెరవేర్చి, తండ్రి, అందుకనే దావీదు ప్రార్థన చేస్తాడు, నీ గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము నా దినములన్నీ నీ గ్రంథంలో నీవు ఏం చేసినావు? లిఖించినావు. ప్రతి మనిషి ఈ ప్రార్థన చేయాలి. నా గురించి తండ్రి నీ గ్రంథంలో నన్ను గురించి ఏది రాసి ఉన్నావో దాన్ని నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చి ఉన్నా, అదేందో బయలుపరచు అని చెప్పి దేవుని అడగాలి. యేసు ప్రభు అదే చేస్తున్నారు. గ్రంథపు చుట్ట అంటే ఇదే ధర్మశాస్త్రంలో యేసు ప్రభు వారి గురించి ఏం రాయబడిందో దాన్ని నెరవేర్చడానికి ఆయన ఏం చేసినాడట? వచ్చినాడు అనే మాట చూస్తున్నాం. 1 తిమోతి పత్రిక 1:7 చదువుదాం. 1 తిమోతి 1:7 నిశ్చయమైనటువంటి నుడిగా పలుకువాడనైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్ర ఉపదేశకులై ఉండగోరి. 2 తిమోతి 1:7 ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించే వాడను గాను అపోస్తులను గాను విశ్వాస సత్యం. 1 తిమోతి 1:7 దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మను దేవుడు మనకు ఇవ్వలేదు. సో కాబట్టి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని దేవుడు మనకిచ్చాడు. సో కాబట్టి ఏం కావాలి? మనకి నిగ్రహం కావాలి. ఆ నిగ్రహముగా ఉండడానికి బలం కావాలి, నిగ్రహముగా ఉండడానికి శక్తి కావాలి. కంట్రోల్ తప్పడానికి శక్తి అవసరం లేదు. హల్లెలూయా. సో నీ లైఫ్ నిగ్రహముగా నువ్వు గడపడానికి శక్తి కావాలి, దేవుని శక్తి కావాలి. సో కాబట్టి ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే దేవుడు మనకి ఇచ్చినాడు, కానీ పిరికితనము గల ఆత్మను దేవుడు మనకి
ఇవ్వలేదు అనే మాట మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారేమో ఫినిష్, కంప్లీట్ అయ్యింది అంటున్నాడు. ఇక బైబిల్లో ఇంకొక ఆయన ఉన్నాడు, నా వల్ల కాదు, నన్ను తీసుకెళ్ళిపో అంటున్నాడు. ఎవరైనా? ఏలియా. చదవండి ఆ మాట. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. 19:4. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, ఇంత మట్టుకు చాలు, ఇక నా ప్రాణము తీసుకో ఇక అని ప్రార్థన చేసి, ఎనఫ్, నా వల్ల కాదు, ఇక నేనేం చేయలేనయ్యా, నన్ను తీసుకో ఇక అంటున్నాడు ఈయన. కానీ ఏసేయమంటున్నాడు? ఏసేయమంటున్నాడు? ఫినిష్, మిషన్ కంప్లీట్ చేశా, నేను వచ్చిన పని ముగించా అంటున్నాడు. చేతులు ఎత్తేయడం చాలా ఈజీ, నా వల్ల కాదు అనడం చాలా ఈజీ. కానీ ఆ ఛాలెంజ్ని, ఆ ఇచ్చిన పనిని ఎదుర్కోవడం అనేది చాలా కష్టం. హల్లెలూయా. సో కాబట్టి దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో, మనం బతకలేమండి అలాగా, మనం ఉండలేమండి అలాగా అంటారు చాలామంది. కనీసం ప్రయత్నమైనా చేయాలి కదా బతకడానికి, అలా ఉండడానికి ప్రయత్నమైనా చేయాలి కదా. ఇది మనది కాదండి. హల్లెలూయా. సో కాబట్టి అది మనదే. ఓ మనిషి ప్రయత్నం చేస్తే దాన్ని సాధించగలడు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి ఏలియా అంటున్నాడు, ఇక నా వల్ల కాదు, ఇంత మట్టుకు చాలు, నన్ను ఇక తీసుకో అని చెప్పి మాట్లాడుతూ ఉంటున్నాడు. సో కాబట్టి దేవుని శక్తి, దేవుని బలము, జ్ఞానము, వివేచన కలగజేయేటువంటి ఆత్మ ద్వారా మనము పొందుకోవాలి. శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను దేవుడు మనకి అనుగ్రహించినాడు. అందుకని ఆత్మ ద్వారా మనం ఏం చేస్తామంటే శక్తి పొందుకుంటాం. ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాము ఎస్తేరు యొక్క జీవితాన్ని. ఆమె ప్రాణం మీదకి వచ్చింది, తన జాతి అంతా చావబోతా ఉంది. యూదులందరినీ నశింపజేయాలని చెప్పి హామాను కుట్ర బండినప్పుడు ఆమె తెగించింది, ప్రాణానికి తెగించి రాజు సముఖంలోనికి ఏం చేసిందంట? పోయింది. ఆమె అప్పుడు చెప్తుంది ఎవరికి? అక్కడ ఉన్నటువంటి మొర్దెకైకి చెప్తుంది. ఏమని అంటే, నేను ఈ రాత్రి రాజు సన్నిధికి వెళ్తున్నా. రాజు సన్నిధిలో ఎలాంటి ఆజ్ఞ ఉంది అంటే, ఎవ్వరు 3 రోజుల దాకా ఆయన సన్నిధికి రావద్దని ఒక ఆజ్ఞ ఉంది. ఎవడన్నా వచ్చాడంటే చంపేస్తారనమాట. సో అలాంటి టైంలో ఆమె చెప్పింది ఏమని అంటే, నా కోసం ప్రార్థన చేయండి 3 దినాలు ఉండి, 3 దినాలు ఉపవాసం ఉండి మీరు ప్రార్థన చేయండి, నేను నశించేదను. ఒక చక్కటి మాట ఉంది అక్కడ ఋతు గ్రంథం, ఎస్తేరు గ్రంథం. చదవండి ఆ మాట. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. సమాజ మందిరంలోనికి సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం ముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరేకమైనను నున్నను నేను రాజునొద్దకు ప్రవేశించెదను. నేను నశించెదను అటువలనే మొర్దెకై. ఆమె ఏమని తెగించిందంట? నేను నశించెదను, నాకు దేవుడు శక్తి ఇచ్చినట్లు, సామర్థ్యం ఇచ్చినట్లు, బలం ఇచ్చినట్లుగా నా కోసం 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. కాబట్టి వారు ఉన్నటువంటి ఉపవాసం అంట ఆమెకి తన ప్రాణమును తెగించగలిగిన సామర్థ్యాన్ని ఆమెకి ఇచ్చింది అంట. అందుకని ఆమె తెగించి రాజు సముఖంలోనికి వెళ్ళింది అనే మాట మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి ఇక్కడ ఉన్నతమైన లైఫ్, ఉన్నతమైన స్థితి ఏది? ఆత్మీయ జీవితంలో బలము పొంది ఉన్నతమైన స్థితిలో జీవించడం అంటే మనం ప్రభు అయిన యేసుక్రీస్తును చూస్తూ ఉంటున్నాం. ఆయన తనకు అప్పగించబడిన పనిని ఏం చేసినాడంటే ముగించినాడు. తర్వాత ఎస్తేరును చూస్తున్నాం, తనకు అప్పగించబడిన పనిని ఆమె ముగించి, లేకపోతే నశించదని చెప్పి తెగించి ఆమె వెళ్ళినప్పుడు దేవుడు అద్భుతంగా ఏమంటారు, ఆమె నశించకుండా మరి యూదులందరినీ కూడా ఆమె కాపాడినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. ఇక దావీదు యొక్క జీవితాన్ని కూడా మనం గమనిస్తాం. దావీదు యొక్క స్టోరీలో మనకు దావీదు గొలియాతును చూస్తాం. గొలియాతు ఇశ్రాయేలు 40 దినాలుగా అరణ్యానికి వచ్చి వారితో సవాల్ చేస్తూ విసురుతూ ఉన్నప్పుడు దావీదు ఏం చేస్తాడంటే ఒక చిన్న ఒడిసేల రాయి పట్టుకొని ఆ గొలియాతు మీదకి పరిగెత్తుతాడు. అక్కడ ఒక సంభాషణ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో. గొలియాతు అంటాడు, ఏం నేను కుక్కను అనుకుంటున్నావా, నా మీదకి కర్ర పట్టుకొని వస్తున్నావు అంటాడు. అప్పుడు దావీదు ఏమంటాడు, నీవు తిరస్కరించిన ఈ ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నామమున నేను నీ మీదకి వస్తున్నాను అంటాడు. సో దావీదు యొక్క బలం ఏంటి ఇక్కడ? దేవుని యొక్క నామము. దావీదు యొక్క బలం ఏంటి అంటే దేవుని యొక్క నామాన్ని పట్టుకొని ఆయన గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్తూ ఉంటున్నాడు. సో ఎలా బలం పొందాడు గొలియాతు అంటే, ఒకటి దేవుని నామాన్ని తీసుకున్నాడు, తర్వాత రెండోది ఆయన సైన్యమే ఆయన బలము అన్నమాట, ఆయన వెనక ఉన్న సైన్యం. అందుకని గొలియాతు మీదకి పరిగెత్తే సమయంలో వాడు దావీదు మీదకి వస్తున్నప్పుడు గొలియాతు వైపు దావీదు పరిగెత్తకుండా సైన్యం తట్టు పరిగెత్తుతాడు. సైన్యం తట్టు పరిగెత్తి అక్కడికి వెళ్ళి 5 ఒడిసేల రాళ్ళు తీసుకొని గొలియాతు మీదకి వేస్తాడు. సో సైన్యం తట్టు పరిగెత్తడం అంటే తన వెనక ఉన్న సమూహం తట్టు, సహవాసం తట్టు పరిగెత్తడం అనేది అక్కడ మనము దావీదు దగ్గర మనం అక్కడ గమనిస్తాం. సో మనం బలం పొందాలి అంటే ఒకటి
దేవుని నామాన్ని చేతబట్టుకోవాలి. మనం బలం పొందాలంటే ఒకటి దేవుని యొక్క సహవాసాన్ని లేకపోతే సంఘ సహవాసాన్ని మనం తీసుకోవాలి. తర్వాత ఎస్తేరులాగా ఉపవాసాల మీద ఆధారపడి దేవుని బలాన్ని మనం పొందాలి. తర్వాత యేసు ప్రభులాగా ఆయన యొక్క చిత్తము, ఆయన యొక్క ప్రణాళిక మన జీవితాలలో నెరవేర్చడం కోసం దేవుని యొక్క ఆత్మశక్తిని మనము పొందుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు, మీరు లోకములో నాకు సాక్షులై ఉంటారు అంటాడు. సో కాబట్టి తెగించడానికి దేవుని యొక్క సన్నిధి బలం మనకు అవసరం అంట చాలాసార్లు. అందుకని అంటున్నాడు ఏమని, ప్రేమయో శక్తియో ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మనే దేవుడు ఇచ్చిన కానీ పిరికి ఆత్మను దేవుడు ఇవ్వలేదు. చేతులు ఎత్తేయడం చాలా ఈజీ. చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు. కారణం ఏందో తెలుసా? ఇక నా వల్ల కాదు అని చెప్పి ఏలియాలాగా నన్ను తీసుకోయిగా అని చెప్పి చేతులు ఎత్తేస్తారు. చేతులు ఎత్తేయడం కాదు, నేను నశించేదను అని చెప్పి ఎస్తేరులాగా ముందుకు దూకే వాళ్ళు కావాలి దేవునికి. యెహోవా నామమున నేను నీ మీదికి వస్తూ ఉన్నా అని చెప్పి దావీదులాగా పరిగెత్తే వాళ్ళు కావాలి దేవునికి. దేవా నీ చిత్తము నా పట్ల ఏదైతే ఉందో ఇదిగో దాన్ని నేను కంప్లీట్ చేశాను, ఫినిష్, మిషన్ కంప్లీట్ అయిందని చెప్పి చెప్పగలిగినటువంటి ఏమంటారు యేసు ప్రభులాగా అలాంటి వాళ్ళు దేవునికి కావాలి అంట. లేదా పేతురు యేసు ప్రభువుని బంధించి తీసుకెళ్తున్నప్పుడు, ఆయనకు తీర్పు జరుగుతున్నప్పుడు పేతురు ఏమంటాడు తెలుసా? ఎవరో వచ్చి అంటారు నువ్వు కూడా ఆయనలో ఒకనివి కదా అంటే, ఆయన శిష్యుల్లో నువ్వు కూడా ఒకనివి కదా అంటే ఏమంటాడు? ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నేను ఎరుగను. ఏం లేదు, ఈయనకి బలం లేదు, చేతులు ఎత్తేసాడు. ఆయనలాగా నేను పడలేను, నా వల్ల కాదు, చేతులు ఎత్తేసాడు. ఏలియా చేతులు ఎత్తేసాడు, నా వల్ల కాదు. చేతులు ఎత్తేసే వాళ్ళు కాదు దేవునికి కావాల్సింది. హల్లెలూయా. దేవుని ఆత్మశక్తిని పొందుకొని నేను నశించేదను అని చెప్పి ముందుకు వెళ్ళే వీరుల కోసం దేవుడు చూస్తూ ఉన్నాడట. అందుకనే దేవుని శక్తి, దేవుని బలము, దేవుని సామర్థ్యము మనం పొందుకోవాలని చెప్పి దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. సో కాబట్టి ఎందుకు ఆ బలము, ఎందుకు ఆ శక్తి, ఎందుకు ఆ సామర్థ్యం మనం పొందుకోవాలంటే ఒకటి, క్షమించడానికి, కట్టడానికి, నిలబెట్టడానికి దేవుని శక్తి అవసరము. తర్వాత దేవునికి సాక్షులమై ఉండడానికి మనకు దేవుని యొక్క శక్తి అవసరము. సో కాబట్టి మనము దేవుణ్ణి అడగాలి, సామర్థ్యం ఈ ప్రభువా, శక్తిని ఈ ప్రభువా, ఆశీర్వాదం ఈ ప్రభువా, నీ బలం ఈ ప్రభువా అని చెప్పి అడగాలి. అయితే దేనికోసం అడుగుతున్నామో అది కూడా మన మనసులో ఉండాలి. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, చిన్న మాట ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు నాయనా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ సన్నిధిలో మా మధ్యలో ఉంచి నాయనా నీవు ప్రధానులను, అధికారులను నిరాయుధులనుగా చేసినటువంటి దేవుడు, మరణమా అని ముల్లెక్కడాని సవాలు చేసినటువంటి దేవుడు, యుద్ధవీరుడైన యెహోవా, బలపరాక్రమం కలిగిన యెహోవా అనే లేఖనాలను మేము చూస్తూ ఉంటున్నాం. బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా నీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఏలియాలాగా మా జీవితాలు ఉండకుండా ఇంత మట్టుకు చాలిక అన్నట్టు, ఇదిగో ఆ మనుష్యుని నేను ఎరగను అన్న పేతురు వల్ల మేము ఉండకుండా దేవా ఇదిగో నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ నీతిమంతుని యొక్క దోషము నా మీద ఇక రాకుండానుగా కానీ చేతులు గడిగేసుకున్న పిలాతులాగా మేము ఉండకుండా నేను నశించేదను అన్న ఎస్తేరులాగా ఇదిగో నీవు నా పట్ల కలిగి ఉన్న నీ ప్రణాళిక, నీ చిత్తము ఫినిష్ చేశా, నేను ముగించాను అని చెప్పగలిగిన మా చివరి దినం ఉండునట్లుగా నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. సహవాసం యొక్క బలము మాకు కావాలి, నీ నామము వలన వచ్చే బలము మాకు కావాలి. ఈ నామమున తప్ప మరి ఏ నామమున రక్షణ లేదన్న అన్ని నామముల కన్నా పైనామము కలిగిన మీ నామమును పట్టుకొని మేము ఈ లోకంలో పరిగెత్తుతుండగా నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. బలము, శక్తి, సామర్థ్యములను మీరు మాకు దయచేయండి. చేతులెత్తేసే స్థితి నుంచి ప్రభా మమ్మల్ని తప్పించండి. ఇక నా వల్ల కాదు అనకుండా, నేను ఎరగను అనకుండా ప్రభా ఇగో యేసులాగా, దావీదులాగా, ఎస్తేరులాగా మేము నిలబడినట్లు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా నీ బిడ్డలందరినీ మీరు బలపరచండి, శక్తిని దయచేయండి, బలము దయచేయండి, ఆశీర్వాదము దయచేయండి, అభివృద్ధిపరచండి, అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు మార్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.